నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. టచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంచిర్యాలపట్నంలో పోలీసులకు వైద్య శిబిరం. వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్న డీసీపీ భాస్కర్. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పోల్పై పావురం కాళ్లకు చుట్టుకున్న పతంగుల దారం. 2 రోజులుగా నరకయాతన. కలెక్టర్ చొరవతో కాళ్లకు చుట్టిన దారం తొలగించిన కార్పొరేషన్ సిబ్బంది. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ. ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేయడానికి కృషి చేయాలన్న భాస్కర్. జిల్లా కేంద్రం నుండి పోలీసులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖలో పలు హోదాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు రక్షణ కల్పించే క్రమంలో ఎంతో మంది పోలీసులు అనారోగ్య సమస్యలతో అనారోగ్యాల పాలవుతున్నారని, హార్ట్ స్ట్రోక్తో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఒత్తిడుల మధ్య పోలీసుల జీవితాన్ని గడపాల్సి వస్తుందని, అలాంటి ఒత్తిడుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాయామం తప్పనిసరి అని, ఎలాంటి సందర్భాల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు ప్రకాష్, రవికుమార్, వెంకటేశ్వర్లు, సిఐలు, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇతర డాక్టర్లకు నా యొక్క స్వాగతం. ముఖ్యంగా మన ఏసీపీస్ చెప్పినారు, మనకు లాస్ట్ 4-5 డేస్ పరిధిలోనే, మ్యాక్సిమం 4-5 డేస్ పరిధిలోనే జన్నారం ఎస్ఐ తానాజీ గారు అండ్ 51 ఇయర్స్ ఉన్న హెడ్ కానిస్టేబుల్ గారు, ఇంకా పక్క జిల్లాలో కూడా కొంతమంది, అండ్ 38 ఇయర్స్ ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ గారు చనిపోవడం జరిగింది. ఎందుకంటే పోలీసు ఉద్యోగం చాలా సవాళ్ళతో కూడుకున్నది. వేదికపై ఉన్న డాక్టర్స్ ఎలా అయితే ప్రాణాలను రక్షించడానికి సమయం ఉండకుండా ఆ ఉన్న సమయంలోనే చర్యలు తీసుకుంటే ప్రాణాన్ని ఎట్లా నిలబెడతామో, పోలీస్ విధి కూడా అలాంటిది. ప్రజల యొక్క ప్రాణ రక్షణలో, ధన రక్షణలో, వాళ్ళ ప్రాపర్టీ రక్షణలో మనము ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తాం. ఈ సందర్భంలో ఒత్తిడి అనేది సహజం. పోలీసు వృత్తిలోకి వచ్చినామంటేనే ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ ఒత్తిడి అనేది మనకు సహజం. ఎందుకంటే మనం వృత్తిలోకి వచ్చినప్పుడు ఎవరు మనల్ని బలవంతంగా పంపలేదు, మనం చూజ్ చేసుకొని వచ్చినప్పుడు ఆ ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గరనే 2 రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఒత్తిడికి చిత్తయి, ఆరోగ్యం ఖరాబ్ అయ్యి, ఫ్యామిలీ సమస్యలతో ఉన్న వాళ్ళు మన సహోదరులే ఉంటారు, మన పక్కనే డ్యూటీ చేస్తుంటారు. సేమ్ ఒత్తిడిని మేనేజ్ చేస్తూ, ఫ్యామిలీని మంచిగా సక్సెస్ఫుల్గా, పిల్లల్ని, ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆర్థికంగా మంచిగా ఉంటూ, అధికారుల యొక్క మన్ననలు పొందుతూ, ప్రజల యొక్క మన్ననలు పొందుతున్న పోలీస్ సిబ్బంది కూడా మన సహోదరుడే, మన పోలీస్ స్టేషన్లోనే ఉంటారు. ఇద్దరు చేసే సేమ్ ఉద్యోగమే. ఒకరికి ఒత్తిడి గల ఉద్యోగం ఇవ్వట్లేదు, ఒకరికి ఒత్తిడి లేని ఉద్యోగం ఇవ్వట్లేదు. ఇది ఎక్కడ ఉంది ఒత్తిడి అనేది? మనం తీసుకునే దాంట్లో ఉంటుంది. పర్సెప్షన్లో ఒత్తిడి ఉంది. మనము ఆ పనిని ఏ విధంగా చూస్తున్నాం అనే దాన్ని బట్టి మనకు ఒత్తిడి ఉంది. అట్లాంటప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న 10 మందిలో 5గురు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు, ఆర్థికంగా మంచిగా ఉంటున్నారు, ఫ్యామిలీస్ బాగుంటున్నాయి, ఇబ్బందులు లేకుంటుంటున్నారు? ఇంకో 5గురు ఎందుకు అట్లా ఉంటున్నారు? రివర్స్ ఏంటి? ఉద్యోగం సేఫ్, అందరికి బ్లూ కోట్ వేస్తున్నాము, అందరు కోట్ డ్యూటీ వేస్తున్నాము, అందరికి రైట్ ఆఫ్ డ్యూటీ వేస్తున్నాము, అందరికి అది వేస్తున్నాము. ఎందుకు అనంటే
మన ఒత్తిడి మేనేజ్మెంట్ చేసే మైండ్ సెట్ మనకు అలవర్చుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. నేను చాలా విషయాలు చూసి చెప్తున్నా. ఇప్పుడు అందరం డాక్టర్లమే, సెల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు డాక్టరే, గూగుల్ చేసేస్తాం ఎమ్మటే. అది రోగం రాకముందు ప్రివెన్షన్ కూడా గూగుల్ ఉంటుంది. ఏం చేయాలి, వాకింగ్ చేయాలి, షుగర్ తక్కువ తీసుకోమన్నాడు, ఉప్పు తక్కువ తీసుకోమన్నాడు, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, ప్రాణాయామం, అవి ఉంటాయి. అవి గూగుల్ చేయమని. ఏదన్నా చిన్నది ఏదన్నా అయితే దాన్ని గూగుల్ చేస్తాం. డాక్టర్ ఏదైనా చెప్తే ఉల్టా మనం డాక్టర్కే పది చెప్తాం అక్కడ. అంటే డాక్టర్ అంటే మాకు బాగానే తెలుసు అని మన ఫీలింగ్. మనం గుడ్డి ఏంది, నేనేమంటే అంటే మంత్రం ఒకటే, డాక్టర్ ఏం చెప్తే అది నమ్మడం ఉత్తమం. అన్నెసెసరీ ఇదొక రకమైన స్ట్రెస్. మీరు కొట్టి చూడండి గూగుల్లో, ఫీవర్ కారణం ఏంటంటే అలా క్యాన్సర్ ఉంటుంది, హార్ట్ అటాక్ ఉంటుంది, 100 ఉంటాయి. 4 రోజులు ఫీవర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ కారణం కొట్టక అందులో ఫస్ట్ ఫీవరే ఉంటుంది. 4 డేస్ నుంచి మీకు కంటిన్యూషన్ ఫీవర్ వస్తుందంటే ఇక వీడు హాస్పిటల్ పోయేలోపు బీపీ షుగర్ అన్ని హై అయిపోతాడు. ఎందుకంటే నాకు క్యాన్సర్ అనుకునే పోతుంది. సింగరేణి కార్మికులకు పనిచేసే స్థలాల్లో సరైన పనిముట్లు లేక అధిక పనిభారంతో మానసిక ఆవేదనకు గురవుతున్నారని ఏఐటీసీ కేంద్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మందమారి ఏరియా కాసిపేట 2వ గనిపై ఫిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్ అధ్యక్షతన గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి బ్రాంచ్ ఇన్ఛార్జ్ చిప్ప నరసయ్య, బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్లు హాజరై మాట్లాడారు. బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేసే లారీలు సమయానికి అందుబాటులో లేక డంపింగ్ చేయడం వలన బొగ్గు నాణ్యత తగ్గి సంస్థకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. వెంటనే పై స్థాయి అధికారులు ట్రాన్స్పోర్ట్ విషయంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని జాతీయ సంఘాలు కుట్రపూరితంగా అర్థం లేని తప్పుడు ఆరోపణలతో ఏఐటీసీపై నిందలు వేస్తున్నారని, అలాంటి ఆరోపణలు ఏఐటీసీ ద్వారా ఖండిస్తున్నామని అన్నారు. అనంతరం ఏఐటీసీ యూనియన్లో 13 మంది ఉద్యోగులను కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఫిట్ కమిటీ ఉపాధ్యక్షులు కొండపల్లి నరసయ్య, అసిస్టెంట్ ఫిట్ బొద్దుల వెంకటేష్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్రబోస్, జోగకేతన్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో ఈరోజు రాజకీయ జోక్యం ఎక్కువ కావడం వల్ల కార్మికుల సమస్యలు పెండింగ్ పడుతున్నాయి. ఒక దిక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఐఎన్టీసీ నాయకులు కానీ అధికారులకు ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తూ కార్మికుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మైన్లో చూసినట్టు అయ్యేది సేఫ్టీ మెటీరియల్ సక్రమంగా రావడం లేదు. డబుల్ స్టాప్ రేకులు కానీ, డ్రిల్ రాడ్స్ కానీ, స్టవ్వింగ్ మెటీరియల్ కానీ రాక ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు బాగా ఇబ్బంది పడుతుంటే మరి ఆ సమస్యలను పట్టించుకోవడం లేదు, సరైన గ్లోజులు ఇవ్వడం లేదు. మరి కాబట్టి కార్మికుల సమస్యలు పెండింగ్ పడిపోతున్నాయి, వాటిని మాట్లాడే పరిస్థితి లేకుండా పోతుంది. ఒక విధంగా మరి ఇక్కడ మేనేజర్ గారిని అడిగినా, లేకుంటే డైరెక్టర్ మన జిఎం లెవెల్ అడిగితే అవి కార్పొరేట్ నుండి రావాలని చెప్తున్నారు. కార్పొరేట్ పరిస్థితుల్లో చూసేటుంటే పర్చేస్ చేయడం కోసం డైరెక్టర్లు లేరు, అడిగేటోళ్ళు లేరు. ఉత్పత్తి కావాలని అధికారుల మీద, కార్మికుల మీద ఒత్తిడి తెస్తున్నారు, కానీ కింది స్థాయిలో పైల ఈ సింగరేణిని పట్టించుకోవడం లేదు. అదే కాదు, మరి గుర్తింపు సంఘంగా మీరు ఏదైతే మాకు టెక్స్చర్ మీటింగ్ జరపాలో ఆ మీటింగ్ జరపడం లేదు. ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో జరిగినట్టు ఇంప్లిమెంట్ చేయడం లేదు ఈ యాజమాన్యం. అంటే కావాల్సుకునే ఈ యొక్క ప్రభుత్వం, ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కావాల్సుకొని కుట్రపూరితంగా కార్మికులను కానీ ఏఐటీసీని కానీ బదనాం చేయడం కోసం ఏదైతే జరుగుతుందో దాన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధానాలు కొనసాగితే బొగ్గు బాగులకు మరి ఎలాంటి నడవడానికి వీల్లేదు, ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. ఒక కొత్త బాయి రాలేదు, మరి ఏ విధంగా కార్మిక వర్గం ఉత్పత్తి చేస్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి రానున్న రోజులలో సింగరేణి కాపాడాలి, కార్మికుల ఉద్యోగాలు భద్రత ఉండాలంటే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్గా సేవ్ సింగరేణి కార్యక్రమాన్ని సింగరేణి మొత్తంలో తీసుకుపోయి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి మరి యాజమాన్యంతో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఏఐటీసీ ముందుకు వెళ్తుంది. కాబట్టి కార్మికులందరూ అర్థం చేసుకొని ముందుకు రావాలని, ఈ కార్యక్రమంలో పాల్గొని సింగరేణి ఎట్లా బతికిద్దామని చెప్పలేక కొన్ని సంఘాలు ఏఐటీసీ మీద బురదలే కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ రోజన్నా మీరు ఇక్కడ వచ్చి కార్మికుల దగ్గర మాట్లాడే మాటలు యాజమాన్యం దగ్గర మాట్లాడిర్రా? యాజమాన్యంతో ఏమైనా ఒప్పించిర్రా? అది చేయలేదు. మీరు కార్మికులుగా, కార్మిక సంఘంగా కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం కార్మిక సంఘాలతో కలిసి రావాలి, కానీ యాజమాన్యంతో మీరు మోకరిల్లి
యాజమాన్యం దగ్గర మీరు తాకట్టు పెట్టే విధానం ఇది కాదు. ఎందుకంటే గతంలో మేము చూసినాం సింగరేణి 134 సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఏనాడు కని విని ఎరుగని పద్ధతులలో పారిశ్రామిక సంబంధాలు దెబ్బతింటున్నాయి. అధికారుల తీరు మారాలి. అదే రకంగా గత 12-13 సంవత్సరాలుగా సింగరేణి కంపెనీలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ రాజకీయ జోక్యం పెరగడం వల్ల పారిశ్రామిక సంబంధాలు దెబ్బతింటున్నాయంటే, పారిశ్రామిక సంబంధాలు దెబ్బతినడం అంటే సమస్త మనగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి వెంటనే పాలకులు రాజకీయ జోక్యాన్ని తగ్గించుకోవాలి. ఎమ్మెల్యేల ఎంపీల ఇంటర్ఫీరెన్స్ తగ్గాలి. అలాగే కార్మికులు స్వేచ్ఛగా పనిచేసి రక్షణతో కూడిన ఉత్పత్తి వచ్చే పద్ధతులలో నిర్వహించాలి. అదే రకంగా సింగరేణి కంపెనీలో ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల పరిధిలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ను, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947ను, అదే రకంగా కోల్ మైన్స్ రెగ్యులేషన్, కోల్ మైన్స్ రూల్స్లను కూడా పాటించాలి. వర్క్ నామ్స్ పాటించాలి. ఒక కార్మికునికి అండర్ గ్రౌండ్లో ఎంత గాలి ఉండాలి అనే పద్ధతులలో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఖచ్చితమైన పని విధానాలతో పనిముట్లు సరఫరా చేయాలి. ఈ పద్ధతులలో సింగరేణి మనగడను పెంపొందిస్తూ అధిక ఉత్పత్తి సాధిస్తూ కార్మిక హక్కులు పరిష్కరిస్తూ కార్మికుల మనగడ ప్రశ్నార్థకం చేసే విధానాలను, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఏదైతే పచ్చి అవకాశవాద ధోరణి ఉన్నదో అవి వెంటనే ఉపసంహరించుకోవాలి అని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. సింగరేణి చరిత్రలో కని విని ఎరుగని పద్ధతులలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పోరాటాలు, త్యాగాల వల్ల ఇప్పుడు ఈ సింగరేణిలో ఉండే ప్రతి బొగ్గు పిల్లని అడిగితే లాభాల వాటా ఎవరిప్పించిండ్రు, పెన్షన్ ఎవరిప్పించిండ్రు, దీపావళి బోనస్ ఎవరిప్పించిండ్రు, ఇంక్రిమెంట్లు ఎవరిప్పించిండ్రు, ప్రమోషన్ పాలసీ ఎవరిప్పించిండ్రు, కోల్ కట్టర్లకు, కోల్ ఫిల్లర్లకు అదనపు ఇంక్రిమెంట్లు ఎవరిప్పించిండ్రు, అదనపు కేటగిరీ ఎవరిప్పించిండ్రు, లైన్ మెన్లకు, ట్రామర్లకు అదనపు కేటగిరీలు ఎవరిప్పించిండ్రు అనేది చరిత్ర పుటల్లో ఉంది. కాబట్టి ఆ పద్ధతులలో కార్మిక వర్గం మరింత ఐకమత్యంతో రాబోయే కాలంలో సమరశీల సంఘటిత పోరాటాలకు కార్మిక వర్గం సంసిద్ధం కావాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఏదైతే దోపిడీ వర్గ విధానాలు కొనసాగిస్తున్న యాజమాన్యం విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలి. ప్రభుత్వ విధానాలు మారాలి. పారిశ్రామిక ప్రగతి కొనసాగాలి. అదే రకంగా కార్మిక హక్కులు సింగరేణి సంస్థ మనగడ కొనసాగాలి. కార్మిక హక్కులు రక్షించబడాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఎర్రజెండా నాయకత్వంలో అపూర్వ త్యాగాల పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్కు వచ్చే బాధిత ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ నేరాల నమోదు వివరాలు ఆయన వివరించారు. చోరీల నివారణపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే బాధిత ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేయడానికి కృషి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న పశువుల సంచారంపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచనలు చేసినట్లు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వేణుచందర్, ఎస్ఐ సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు. ఓవరాల్గా క్రైమ్ కంట్రోల్లో ఉంది. లైట్ పోలీస్ స్టేషనే. ముఖ్యంగా దొంగతనాలు, ఈ కాలనీలలో లాక్ చేసిపోవడం, ఇట్లాంటి వాటిలలో చిన్న చిన్న పెట్టి అఫెన్సెస్ జరుగుతున్నాయి. అట్లాంటి మీద బీట్స్ రీఆర్గనైజ్ చేసి పెట్రో కార్స్ ప్రాపర్గా చెప్పి విజిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించడం జరిగింది. దీంతోపాటు యాక్సిడెంట్స్, పర్టికులర్లీ హైవే మీద నుంచి వస్తుంటే కొన్ని సందర్భాల్లో బుల్లక్స్, స్ట్రే యానిమల్స్, ఆవులు, ఎద్దులు రోడ్ల మీద ఉన్నవి. అవి లాస్ట్ టైము మున్సిపల్ కలెక్టర్ గారి రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా మున్సిపల్ కమిషనర్స్కు కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. అండ్ ఎస్హెచ్ఓ శ్రీరాంపూర్, మున్సిపల్ కమిషనర్ నస్పూర్ వీళ్ళు కోఆర్డినేషన్ తోటి వాటిని బయటికి పంపడము, వాటికి రేడియం స్టిక్కర్స్ వేయడం అనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అవి వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో 2-3 ప్రమాదాలు ఆ విధంగానే జరిగినాయి. సిబ్బంది కూడా అందరితోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళ వ్యక్తిగతంగా ఏమన్నా సమస్యలు ఉన్నా
వాళ్ళు పని ఎక్కడ చేస్తున్నారు, ఏమి రొటేషన్ చేయడము, ఇట్లాంటి విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నియంత్రణలో. నోరు లేని పావురానికి కష్టం వచ్చింది. కొద్దిసేపు సేద తీరడానికి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పోలుపై వాలిపోయిన పావురం కాలికి పతంగుల దారం చుట్టేసింది. దీంతో ఆ పావురం ఎగిరిపోవడానికి నానా ఇబ్బందులు పడింది. సిసిసి కార్నర్ సమీపంలోని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పోలుపై వాలిపోయిన పావురం కాలికి పతంగుల దారం చుట్టేసింది. ఎటు వెళ్ళలేక కదలలేని స్థితిలో కొట్టుమిట్టాడింది. సేద తీరిన తర్వాత రెక్కలు విచ్చుకొని రివ్వుమని ఎగిరిపోదామనుకున్న పావురం కాళ్లకు దారం చిక్కుకోవడం వల్ల 2 రోజుల పాటు కొట్టుమిట్టాడింది. సమీపంలో నివాసం ఉండే బప్పతినేని కమలాకర్రావు 2 రోజులుగా పావురాలను గమనించారు. కాళ్లకు పతంగుల దారం చిక్కుకోవడంతో తోటి పావురాలు వచ్చిపోతుండడాన్ని చూశారు. వెంటనే ఆయన మంచిర్యాల జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ కుమార్ దీపక్ నగరపాలక సంస్థ సిబ్బందితో పావురం కాళ్లకు చిక్కిన దారాన్ని తీయించేశాడు. వెంటనే బాధిత పావురం రెక్కలు విచ్చుకొని అక్కడి నుండి రివ్వుమని ఎగిరిపోయింది. కలెక్టర్కు నగరపాలక సిబ్బందికి కమలాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. పక్షిని కాపాడటానికి కృషి చేసిన కమలాకర్రావును పలువురు అభినందించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కేడ్ కాలనీ గీతా మందిర్లో పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 33వ వార్షికోత్సవం భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీమద్ భగవద్గీత సత్సంగం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు దాశ్రీ రాజేశం ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఆర్కేడ్ కాలనీ గీతా మందిర్లో శ్రీ 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 శ్రీహరి మౌనస్వామిచే ప్రవణ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు దేవతల పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం శ్రీమూర్తులచే సామూహిక కుంకుమ పూజలు, 18 హోమకుండలచే హోమం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు డిడి ప్రసాద్, మనోహర్, ఆనందం, శ్రీనివాస్, అరుణ, స్వర్ణకుమారి, వినోద, అరుణకుమారి, మారేపల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు. విశ్వశాంతి అర్థమై మన శ్రీరాంపూర్ ఏరియాలో గల శ్రీ విఘ్నేశ్వర ఆలయ ప్రాంగంలోని గీతా ప్రశాంతులయం యొక్క 33వ వార్షికోత్సవం మరి పర్వదినమైనటువంటి భీష్మ ఏకాదశి పురస్కరించుకొని గత 33 సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటున్నాం. సద్గురు శ్రీ శ్రీ శ్రీహరి మౌనస్వామి వారి దివ్య ఆశీస్సులు ఆధ్వర్యాల చేత మరి ప్రతి ఇంట కూడా భగవద్గీత చదవాలని, ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవాలని, గీతలో చెప్పినటువంటి సందేశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మానవ జీవన సాఫల్యం చేసుకోవాలని, ఆ పరమాత్మ అందరికీ యజ్ఞ దాన తపకర్మ త్యాజ్యం కార్యం ఏవ తత్ అంటే యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటివి మనుషులను పవిత్రం చేయడానికి ఏర్పరిచినటువంటి కర్మలు అన్నమాట. కనుక ఈ కర్మలు చేయడం వల్ల మనిషిలో ఎంతో పవిత్రతతో పాటు శాంతితో పాటు ఆయు ఆరోగ్యాలు ప్రసాదిస్తాయని మనకి గురువులు, మహాత్ములు, శాస్త్రాలు చెప్తుంటాయన్నమాట. కనుక తపస్సు అనేటువంటిది సేవగా, యజ్ఞం అనేటువంటిది ఒక ఆహుతిగా, దానం అనేటువంటిది వితరణగా, అంటే ఈ 3 వర్గాలు కూడా పరమశాంతిని పొందేటువంటి ప్రక్రియలు ఈ 3 అన్నమాట. కనుక ఆ 3ను ఆదర్శంగా తీసుకొని మరి స్వామివారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా గీత చదవాలని 33 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నాము. ఈ 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి గత 7 రోజుల నుండి ప్రతిరోజు దేవదేవుని పూజ, అభిషేక, అర్చనతో పాటు సాయంత్రం గీతాజ్ఞాన ప్రవచనము, మరి ఈరోజు ఉదయం 6 గంటల నుండి చక్కగా పూజా కార్యక్రమాలు, స్త్రీమూర్తుల చేత కుంకుమ పూజలు, మరి ఇప్పుడు ఒక 18 హోమకుండముల చేత గీతా హోమ కార్యక్రమాలు జరుపుకున్నాము. మరి ఐరన్ లెగ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి కాంగ్రెస్కు గుండు సున్నా తీసుకువచ్చాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన వికారాబాద్, కాగజ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రిపై సెటర్లు వేశారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పతానాన్ని ప్రారంభించి ఢిల్లీలో ముగించాడని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు ఇవే ఫలితాలు వస్తాయని హితవు పలికారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి అతిపెద్ద కార్యకర్తగా మారారని అన్నారు.
ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటూ ఏం చేస్తుండంటే దేశంలో యాడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటూ ఏం చేస్తుండంటే దేశంలో యాడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఆ వీడియోలలో తిట్లు ఏందా నాకు అర్థం కాదు. గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోడు అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోడు అయితే ఎప్పుడో చచ్చిపోతున్నాడు తిట్లకు. అరే ఏం తిట్లు అవి, ఏంది అది? తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎరకలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది? మళ్ళీ 80 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంచిర్యాలపట్నంలో పోలీసులకు వైద్య శిబిరం. వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్న డీసీపీ భాస్కర్. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పోల్పై పావురం కాళ్లకు చుట్టుకున్న పతంగుల దారం. 2 రోజులుగా నరకయాతన. కలెక్టర్ చొరవతో కాళ్లకు చుట్టిన దారం తొలగించిన కార్పొరేషన్ సిబ్బంది. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ. ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేయడానికి కృషి చేయాలన్న భాస్కర్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.